అసలు మా సిస్టర్ తోటి నేను ఆ రోజంతా మాట్లాడలేదని వాళ్ళ బ్రదర్ అనటము. చెప్పటం. అవును. వాళ్ళ అమ్మేమో నేను ఇమ్మీడియట్‌గా వాళ్ళ అత్తగారింటికి ఇన్ఫార్మ్ చేశాను. మా అబ్బాయికి గూడా చెప్పాను అని అనడము. హ్మ్. అయితే మా అబ్బాయికి గూడా చెప్పాను అంటే అతనేమో మా నా అమ్మ నాకు చెప్పలేదు తెలీదు. అనటం. హ్మ్. ఇక్కడ కొంచెం గందరగోళం కనిపిస్తోంది. కనిపిస్తోంది. హ్మ్. ఈ ఈ పాయింట్ దగ్గరనే ఇప్పుడు మనకే అర్థమైనప్పుడు పోలీసులకి అర్థం కాకుండా ఉండదు అంతేగా. కదా! హ్మ్. ఈ పాయింట్ దగ్గరే కొంచెం లాగి పీకినట్టున్నారు. మొత్తానికి ఏదో ఒక కొలిక్కొచ్చే అవకాశం అయితే ఉంది. 1, 2 రోజుల్లో అంటే వాళ్ళ పోలీసులు బ్రదర్‌ని గూడా రిమాండ్‌కి తీసుకుంటున్నారంటున్నారు. తీసుకొని అదే విచారిస్తున్నారు. హ్మ్. విచారణకు పిలిచారు. హ్మ్. విచారణకు పిలిచిన తర్వాత వాళ్ళకి గనక ఈ టెక్నికల్ ఎవిడెన్సెస్ ఫోన్‌లో ఉన్న ఇప్పుడు హ్మ్. ఆ రోజు నేను మాట్లాడలేదనే అన్నాడు. హ్మ్. హ్మ్. తీరా చూస్తే గంట సేపు మాట్లాడాడని వచ్చింది. రైట్. పైగా ఆమె ఇంట్లో నుంచి బయటికెళ్ళిన టైము 6 గంటలని వాళ్ళ అమ్మ చెప్పింది. కానీ స్ కాలేజీ వాళ్ళేం చెప్తున్నారు? 3 హ్మ్. గంటలకే వచ్చి ఆమె తీసుకెళ్ళింది అని పిల్లల్ని. చెప్తున్నారు. అవును. హ్మ్.